ఓం శాంతి. ఓం శాంతి. 3-4-21 मुरली। मीठे बच्चे, तुम बाप की याद में एक्यूरेट रहो तो तुम्हारा चेहरा सदा चमकता हुआ खुशनुमा रहेगा। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు బాబా జ్ఞాపకంలో యాక్యురేట్గా ఉంటే మీ యొక్క ముఖము సదా మెరుస్తూ సంతోషంగా ఉంటుంది అంటున్నారు. प्रश्न, याद में बैठने की विधि कौन सी है तथा उसमें लाभ क्या क्या होता है? యోగంలో కూర్చునే విధానం ఏమిటి మరియు దానివల్ల కలిగే లాభాలు ఏమిటి అని బాబా అడుగుతున్నారు. ఆన్సర్, जब याद में बैठते हो तो बुद्धि से सब धंधादौरी आदि की पंचायत को भूल अपने को दे ही समझो. ఎప్పుడైతే యోగంలో కూర్చుంటారో అన్ని వ్యాపార వ్యవహారాలను బుద్ధిలోంచి తీసేయాలి. ఈ పంచాయతీ అంతా కూడా మర్చిపోయి నేనొక ఆత్మను అని భావించాలి. దేహానికి సంబంధాలు, ఈ వల అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఈ యొక్క సాలెగూడంతా కూడా మీరు మింగేస్తారో, అంటే సాలెపురుగు ఎలా తన చుట్టూ తానే అల్లుకుంటూ ఉంటుందన్నమాట, సాలెగూడు అల్లుకుంటుందన్నమాట. ఏ విధంగా అదే మింగేస్తూ ఉంటుంది లాస్ట్కి. అట్లాగే బాబా అంటారు, ఈ దేహ సంబంధాలు ఇదంతా పెద్ద సాలెగూడు, దాన్ని మీరే మింగేయాలి. దేహాభిమానానికి అతీతంగా అయిపోవాలి, అంటే మీరు మరణించారు అని. ఎప్పుడైతే మీరు మరణిస్తారో అప్పుడు మీకోసం ప్రపంచం కూడా మరణించినట్లే, లేనట్లే. మరణించిన వాళ్ళకి ఇంకేం ఉండదు కదా. జీతేజీ సబ్కుచ్ భూల్ ఏక్ బాప్కి యాద్ రహే. జీవించి ఉండగానే మరణించినట్లుగా అన్నీ మర్చిపోవాలి. యోగంలో కూర్చునే విధానం ఇది. ఎప్పుడైతే ఇట్లాంటి అశరీరీ స్థితి అనేటువంటిది వస్తుందో ఆత్మలో ఉన్న తుప్పు అనేదంతా తొలగిపోతుంది. అంటే ఆత్మలోని వికర్మలు, తమో ప్రధానత అంతా కూడా తొలగిపోతాయి అని చెప్పి. అంటే ఊరికినే బాబా బాబా అంటూ కూర్చుంటే తుప్పు తొలగేంత యోగం కాదనమాట అది. ఎప్పుడైతే ఇలాగ కూర్చుంటారో అప్పుడు వికర్మలు వినాశనం అయ్యేంత యోగస్థితి అని దానికి చెప్పబడుతుంది అంటున్నారు. గీతే హే రాత్కే రాహి థకమత్ జానా. రాత్రి ప్రయాణించే బాటసారి అలసిపోకు అని. ఓం శాంతి. बच्चे याद की यात्रा में बैठे हैं, जिसको कहते हैं निष्ठा में अथवा शांति में बैठे हैं. పిల్లలు జ్ఞాపకం అనే యాత్రలో కూర్చున్నారు. అంటే ఇక్కడ యోగము లేకపోతే శాంతి స్థితిలో కూర్చున్నట్లే కదా. అయితే ఊరికే ఉత్త శాంతి అని కాదు. యోగం అంటే ఏదో ఒకటి చేస్తున్నారని కదా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, మీ స్వధర్మంలో ఉండే అభ్యాసం చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలకు తెలుసు తమ స్వధర్మం ఏంటి అనేది. అట్లా స్వధర్మంలో స్థితి అయి ఉండాలి. యాత్రా పర్ భీ హో. స్వధర్మంలో యోగం చేయడం అంటే స్వధర్మంలో ఉండడం అని కూడా అర్థము. యోగం చేయడం అంటే యాత్ర చేస్తున్నట్లు కూడా అర్థము. ఈ యాత్ర నేర్పించేటువంటి బాబా ఉన్నారు. బాప్ సాత్ మే భీ లే జాతే హే. బాబా నేర్పించి తోడు కూడా తీసుకొని వెళ్తారు. అక్కడ ఉండేది దైహికమైనటువంటి బ్రాహ్మణులు. जो साथ ले जाते हैं तुम हो रूहानी ब्राह्मण. బ్రాహ్మణం కా వర్ణ అథవా కుల్ కహేంగే. కానీ మీరు ఆత్మికమైనటువంటి ఇక్కడ బ్రాహ్మణులు ఉన్నారు కదా. అక్కడ ఇప్పుడు బాబా అంటారు, పిల్లలు మీరు బ్రాహ్మణులు, మీరు బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారు. अब बच्चे याद की यात्रा में बैठे हो और सत्संगों में बैठते होंगे तो गुरु की याद आएगी. ఇప్పుడు బాబా జ్ఞాపకంలో పిల్లలు కూర్చొని ఉంటారు. అదే వేరే వేరే సత్సంగాలు అనుకోండి, గురువుల యొక్క జ్ఞాపకంలో కూర్చుంటూ ఉంటారు. గురువు ఆకర్ ప్రవచన్ సునాయే వహ సారా భక్తి మార్గ్ యహ యాద్కి యాత్రా హే. గురువులు వస్తారు, ప్రవచనం వినిపిస్తూ ఉంటారు. అదంతా కూడా భక్తి మార్గము అని అంటారు. దీన్ని జ్ఞాపకము అనేటువంటి యాత్ర అంటారు. దీంతో వికర్మలు వినాశనం అవుతాయి. మీరు జ్ఞాపకంలో కూర్చున్నట్లయితే తుప్పు అనేటువంటిది తొలగించుకోవడం కోసం మీరు కూర్చుంటున్నారు. బాబా డైరెక్షన్ అనేది ఇస్తున్నారు. తో పతిత్ పావన్ మే హీ హూ, మే కిసీ కి యాద్ సే నహీ ఆతా హూ, మేరా ఆనా భీ డ్రామా మే నోంద్ హై.
నేను జ్ఞాపకం చేశా కాబట్టి బాబా వచ్చేసారు, అలాంటి విషయం అనేది కాదు అంటున్నారు బాబా. నేను ఎవరైనా జ్ఞాపకం చేశారు కాబట్టి నేను క్రిందికి వచ్చేసాను, అలాంటిది ఏం కాదు, డ్రామా అనుసారంగానే నేను వస్తాను అంటున్నారు బాబా. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఏదైతే ప్రాయలోపమైందో దాన్ని మళ్ళీ బాబా స్థాపన అనేటువంటిది చేస్తున్నారు ఈ సమయంలో అని. విష్ణు సే యహ బ్రహ్మా సే బన్నికి 5000 వర్ష లగ్తే హై. విష్ణువు నుండి బ్రహ్మగా అవడానికి మరి 5000 సంవత్సరాలు అనేటువంటిది పడుతుంది కదా. అదే బ్రహ్మ నుండి విష్ణువుగా అవ్వడానికి 1 సెకండ్ యొక్క విషయం కదా. तुम जो शूद्र थे अब ब्राह्मण वर्ण में आए हो, तुम ब्राह्मण बनते हो तो शिव बाबा ब्रह्मा द्वारा तुमको यह याद की यात्रा सिखलाते हैं. మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, శివ బాబా బ్రహ్మ ద్వారా మీకు జ్ఞాపకం యొక్క యాత్ర నేర్పిస్తున్నారు. खाद निकालने के लिए यह रचना का चक्र कैसे फिरता है सो तो समझ गए हो. కల్తీ అనేది తొలగించుకుంటున్నారు. ఈ రచన యొక్క చక్రం ఎలా తిరుగుతుంది అది కూడా మీకు అర్థమైంది కదా. इसमें कोई देरी नहीं लगती, अभी भी है बरोबर कलयुग. यह सिर्फ कहते कलयुग की अभी आदि है. బాబా అంటారు, మనుషులు ఏమంటారంటే కలియుగం ఇంకా ఇప్పుడు ఆది సమయంలోనే ఉన్నది అని. బాబా అంటారు కలియుగం అంతిమానికి వచ్చేసింది. ఆదికి అంతిమానికి ఎంత తేడా ఉంది తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఘోరమైన అంధకారంలో ఉన్నారు అని అంటారు. बाप कहते हैं तुमको इन सब वेद शास्त्रों का सार समझाता हूँ. అన్ని వేద శాస్త్రాల సారాన్ని నేను మీకు అర్థం చేయిస్తున్నాను. तुम बच्चे सुबह को जब यहाँ बैठते हो तो याद में बैठना होता है. ఎప్పుడైతే మీరు యోగం చేయడానికి వస్తారో ఉదయమే వస్తూ ఉంటారు కదా, కాబట్టి జ్ఞాపకంలో ఏ విధంగా కూర్చోాలో అది కూడా బాబా నేర్పించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే యోగం అనేది చేయలేదనుకోండి మాయా తుఫాన్లు ఎలా ఎదుర్కొంటారు. దందాదోరి తరఫ్ బుద్ధియోగ్ జాయిగా ఎస్సా బాహర్కి పంచాయత్ హై. బాబా అంటారు వ్యాపార వ్యవహారాలు అనేటువంటివి జ్ఞాపకం చేసుకుంటున్నారనుకోండి లాభం ఏముంది. ఇదంతా బుద్ధియోగము అటు ఇటు వెళ్ళడము అంటే పంచాయతీ, బయట యొక్క పంచాయతీ అంటారు. దేహము దైహిక ప్రపంచము, మీరు ఒక ఆత్మ, ఈ దేహము దైహిక ప్రపంచము అంతా కూడా బయట యొక్క పంచాయతీ, కానీ నేను ఒక చిన్న బిందువుని. ఇట్లా మీరు యోగంలో ఏం చేయాలి, ఎలా అయితే సాలిడ్ ఉంటుంది తన నోటి నుండి అదంతా కూడా సాలెగూడంతా కూడా అల్లుకుంటూ ఉంటుంది, ఆ తర్వాత లాస్ట్కి అదే మింగేస్తూ ఉంటుందన్నమాట. అట్లాగే బాబా అంటున్నారు ఈ దేహము దేహ ప్రపంచము ఇదంతా కూడా పెద్ద సాలెగూడు లాంటిది. కాకా చాచా మామ గురు గోస్వాములు ఇంతమంది వల అనేది మీరే అల్లుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సారీ హప్ కర్నీ హే దేహ సహిత్, మీ దేహంతో సహా ఇప్పుడు అంతా కూడా మీరే మింగేయాలి అని బాబా అంటున్నారు. తో సబ్ కుచ్ భూల్ జాతే ఆప్ ముయే మర్ గయి దునియా. మరి ఒంటరిగా ఉన్నటువంటి ఆత్మను, అట్లా ఆత్మ ఎలా అయిపోవాలంటే కేవలం నేను ఒక్క ఆత్మను మాత్రమే ఉన్నాను, బాబా మాత్రమే ఉన్నారు, అట్లా ఒంటరిగా ఉన్న ఆత్మను దేహిని. ఇట్లా మనుషులు శరీరం వదిలారనుకోండి ఇంకా శరీరానికి సంబంధించిన స్మృతి కూడా నెమ్మదిగా వదిలేయడం అనేది జరుగుతుంది కదా. అట్లాగే బాబా అంటున్నారు ఇంకా శరీరం పోతే శరీరానికి సంబంధించినవన్నీ పోయినట్టే లెక్క, కానీ ఇంకా శరీరానికి సంబంధించింది ఏది ఎలా తీసుకొని వెళ్ళరో మీరు దేహంలో ఉండగానే ఈ శరీరానికి సంబంధించిందంతా మీరు మర్చిపోవాలి, వదిలేయాలి అంటున్నారు. బుద్ధిలో ఈ జ్ఞానం అనేది ఉన్నది, ప్రపంచమే సమాప్తమైపోతుంది. బాబా అర్థం చేయిస్తున్నారు. జిస్కా ముఖ నహీ ఖుల్తా తో సిర్ఫ్ యాద్ కరో. కొందరు అస్సలు ఏమీ ఎవరికి చెప్పలేం బాబా అంటారు. పోనీ మీరన్న జ్ఞాపకం అనేది చేసుకోవచ్చు కదా అని బాబా అంటారు. तो कन्या पति को याद करती है क्योंकि पति परमेश्वर हो जाता है, इसलिए बाप से बुद्धि निकाल पति में चली जाती है. ఏ విధంగా చూడండి ఎవరినొకరిని జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. ఏ విధంగా చిన్నతనంలో తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, మరి పెద్దవాళ్ళయ్యాక పతి పత్ని యొక్క జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ కుమారికి ఎంగేజ్మెంట్ అయిందనుకోండి ఇంకప్పుడు ఏం చేస్తూ ఉంటారు, పతిని జ్ఞాపకం కాబోయేటువంటి పతిని జ్ఞాపకం చేయడం అనేది జరుగుతుంది అని బాబా అంటున్నారు. ఏబీ తుమ్హారే బుద్ధి మే హే. ఈ విషయాలన్నీ ఏ విధంగా జ్ఞాపకం అనేది మారిపోతూ ఉంటుంది కదా. బాబా ఎవరు ఉన్నారు, పతులకే
పతి ఉన్నారు అంటున్నారనమాట. तो यह भक्ति करते हैं ब्राइड्स, तो ब्राइडग्रूम बाबा है, भक्तियाँ रावण के पहरे में कैद है, तो बाप को जरूर तरस पड़ेगा ना. అందరూ జన్మ జన్మల నుండి కూడా భక్తి చేస్తూ వచ్చారు, ఇప్పుడు బాబా వచ్చారు, బాబాకు దయ కలుగుతూ ఉంటుంది కదా పిల్లల్ని వీటి నుండి కూడా రక్షించడం కోసము. కాబట్టి బాబా ఇప్పుడు రక్షించడానికే వచ్చారు కదా. यह फिर उनसे क्या है ये किसको पता नहीं. गीता का प्रमाण तो बहुत देते रहते हैं. బాబా ఇప్పుడు రాజయోగాన్ని నేర్పించడం కోసం వచ్చారు. మనుషులు చూడండి, గీత యొక్క ప్రమాణాలు అనేటువంటివి ఎన్నో ఇస్తూ ఉంటారు. యా ప్రాక్టికల్ రాజయోగ్ సీక్ రహే హో, మీరు ప్రాక్టికల్గా రాజయోగం అనేది నేర్చుకుంటూ ఉన్నారు. యా గురు కహ దేతే హై, यहाँ तो बाप प्रैक्टिकल तो सिखलाने आएगा ना, तो परमात्मा ने ही आकर राजयोग सिखाया, फिर उनसे क्या हुआ ये किसको पता नहीं. పరమాత్ముడు వస్తారు, రాజయోగాన్ని నేర్పిస్తారు, ఈ విషయం అనేది మీకు తెలుసు. పరమాత్ముడు వచ్చి ఏం చేస్తారు, ఎలా రాజయోగం నేర్పిస్తారు, ఇప్పుడే కదా మీకు అర్థమయ్యేటువంటిది. గీతా కోయి గుమ్ నహీ హుయి హై, గీతా की बड़ी महिमा है, గీతా జ్ఞాన్ से ही बाप सारी दुनिया को रीजनरेट करते हैं. బాబా మళ్ళీ గీతా జ్ఞానాన్ని వినిపించి ఈ మొత్తం సృష్టిని రీజనరేట్ చేస్తున్నారు. మీ యొక్క కాయ కల్పతరువుగా అవుతుంది, కల్పవృక్షం సమానంగా బాబా ఇప్పుడు అమరంగా తయారు చేస్తున్నారు. तुम बच्चे बाप की याद में रहते, बाबा का आह्वान नहीं करते, तुम बाप की याद में रह अपनी उन्नति कर रहे हो. మీరు బాబా జ్ఞాపకంలో ఉంటే మరి బాబాని ఆహ్వానించరా అని బాబా అంటారు. బాబాని పిలవాలి కదా, ఆహ్వానించాలి కదా, లేదా బాబా దగ్గరికే పిల్లలు వెళ్ళాలి, లేదా బాబాని ఆహ్వానించాలి కదా. బాబా జ్ఞాపకంతోనే నా ఉన్నతి అనేది జరుగుతుంది అని మీకు తెలుసు. तुम बाप की याद में रह अपनी उन्नति कर रहे हो, बाप के डायरेक्शन पर चलने का भी शौक होना चाहिए. బాబా డైరెక్షన్ మీద నడిచేటువంటి అభిరుచి ఉండాలి. మేము శివ్ బాబాని జ్ఞాపకం చేస్తూ మరి భోజనం చేస్తాము, శివ్ బాబాని జ్ఞాపకం చేస్తూ ఈ పని చేయాలి. ఇట్లా ఎప్పుడు కూడా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండే ఇంట్రెస్ట్ రావాలి, అభిరుచి ఉండాలి. శివ్ బాబాతో తింటున్నాను, దఫ్తర్ మే కుచ్ నా కుచ్ టైం మిల్తా హై, పని చేసుకుంటారనుకోండి, పని మధ్యలో కూడా కొంత టైం దొరుకుతుంది, అసలు దొరకదని కాదు కదా. ఇట్లా నాకు పని మధ్యలో దొరికిన టైంలో కూడా నేను బాబాని జ్ఞాపకం చేస్తున్నాను అని గుర్తుంచుకోండి అని బాబా అంటే. ఒకవేళ పని చేసేటప్పుడు పని మీద ధ్యాస పెట్టాల్సి వచ్చింది అనుకోండి, పని మధ్యలో టైం తీయండి అప్పుడు అని బాబా అంటే. పని చేసేటప్పుడు చేయగలిగితే అది మంచిది. ఇంకా तो यहाँ बाबा को लिखते हैं, कुर्सी पर बैठते हैं तो याद में बैठ जाते हैं. ऑफिसर आकर देखते हैं, वह बैठे बैठे गुम हो जाते हैं, हताश्री हो जाते. किसी की आँख बंद हो जाती है, किसकी खुली रहती. कोई ऐसा बैठा होगा कुछ भी जैसे देखेगा दिखेगा नहीं, जैसे गुम रहते हैं, ऐसे ऐसा होता है. बाबा ने रस्सी खींच लिया और मौज में बैठा है. उनसे पूछेंगे तुमको क्या हुआ, कहेंगे हम तो बाप की याद में बैठे. బుద్ధి में रहता है हमको जाना बाबा के पास. మరి ఏ విధంగా ఒక్కొక్కసారి కొందరు బాబాకి అనుభవం చెప్తూ ఉండేటువంటి వారు అనమాట. ఏ విధంగా మేము కొంచెం సేపు సమయం దొరికింది, కూర్చున్నాం, బాబా యోగంలో కూర్చున్నాము, అలా కుర్చీలో కూర్చున్నాము. ఒక్కొక్కసారి ఏమైపోయేది, ఆది సమయంలో ఎక్కువగా బాబా సాక్షాత్కారాలు చేయిస్తూ ఉండేవారు కదా. అట్లా వాళ్ళు సాక్షాత్కారంలో వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఎవరైనా ఆఫీసర్ కానీ వచ్చి చూసారనుకోండి మధ్యలో, వీళ్ళకి ఏమైంది అసలు ఇలాగా కూర్చున్నారు, కొందరు కళ్ళు మూసుకొని ఉండొచ్చు, కొందరు కళ్ళు తెరుచుకొని ఉండొచ్చు కదా, వీళ్ళు ఏమైంది ఇట్లా కూర్చొని ఉన్నారు అని అనుకునేటువంటి వాళ్ళు. మళ్ళీ వాళ్ళు మామూలుగా అయిన తర్వాత అడిగేవాళ్ళంట, మీకు ఏమైంది అలా కూర్చొని ఉన్నారు అని. మరి तो यह ऑफिसर आकर देखते हैं, बैठे बैठे गुम हो जाते, अशरीरी होते, किसी की आंख बंद तो जैसे गुम रहते, ऐसे ऐसे होता. బాబా भी రస్సీ खींच लेते. బాబా తాడు అంటే బుద్ధి తాడు పైకి లాగేశారనుకోండి, ఆ మౌజ్లో ఉంటూ ఉంటారు. ఒక్కొక్కసారి తెలుస్తుంది, ఒక్కొక్కసారి ఏమీ కూడా తెలియకుండా అయిపోతూ ఉంటుంది. ఏమైంది అని ఒకవేళ ఆఫీసర్ వచ్చి అడిగినట్లయితే మేము బాబా జ్ఞాపకంలో ఇమిడిపోయాము అని చెప్తూ ఉండేటువంటి వారు. అలాంటి అనుభవాలు కూడా బాబాకి రాస్తూ ఉండేటువంటి వారు. ఎందుకంటే ఇప్పుడు బుద్ధిలో ఉన్నది మేము వెళ్ళిపోయేది ఉన్నది, మేము ఆత్మ సతోప్రధానం అవ్వాలి, వెళ్ళిపోవాలి అని. सोल कॉन्शियस बनने से
తుమ్ హమారే పాస్ ఆ జాయింగే. బాబా అంటారు, పిల్లలు ఏమీ కష్టం లేదు, మీరు ఆత్మాభిమానిగా అయితే నా దగ్గరకు వచ్చేస్తారు. పవిత్రంగా అవ్వాలి కదా, ముందు ఆత్మాభిమానిగా అవ్వాలి, పవిత్రంగా అవ్వాలి. అదే బాబా దగ్గరికి రావడానికి ఉపాయం ఉన్నది అని. అయితే పవిత్రంగా ఆత్మ అవ్వకుండా బాబా దగ్గరికి వెళ్ళిపోవాలంటే కుదరదు. అబ్బా పవిత్ర బనే కేసే. అందుకనే పవిత్రంగా అవ్వడం కోసమే కదా బాబా యోగం చేయండి అని చెప్తారు. మనుషులు ఎవరు కూడా ఇలాంటి విషయం అనేది చెప్పరు. తుమ్నే కుచ్ నా కుచ్ సమజా హువా హోగా తో ఔరోం కా భీ కళ్యాణ్ కరేంగే. ఎవరికైనా మీరు అర్థం చేయిస్తే వారి కళ్యాణం కూడా జరుగుతుంది కదా. तुमको कोई का कल्याण करने बाप का परिचय देने का पुरुषार्थ जरूर करना है. ఇతరుల కళ్యాణం చేయాలని, బాబా పరిచయం ఇవ్వాలని పురుషార్థం తప్పకుండా ఉండాలి. భక్తి మార్గంలో కూడా ఓ గాడ్ ఫాదర్ అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, దయ చూపించమంటూ ఉంటారు. पुकारने की एक आदत हो गई है. बाप तुम बच्चों को अपने समान कल्याणकारी बनाते हैं. బాబా పిల్లల్ని తన సమానంగా కళ్యాణకారిగా చేస్తారు. మాయ అందరినీ కూడా తెలివి తక్కువ వారిగా చేసేసింది. लौकिक बाप भी बच्चों की चलन ठीक नहीं देखते हैं तो कहते हैं कि तुम तो बेसमझ हो, एक वर्ष में बाप की सारी मिल्कियत उड़ा देंगे. ఏ విధంగా చూడండి, లౌకికంలో కూడా తండ్రి యొక్క ఆస్తి అంతా కూడా నడవడిక సరిగ్గా లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తూ ఉంటారు, తండ్రి యొక్క ఆస్తి అంతా కూడా ఎగరగొట్టేస్తూ ఉంటారు. నువ్వు ఎంత తెలివి తక్కువగా ఉన్నావు, తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా పోగొట్టేశావు ఒక సంవత్సరంలోనే అని అంటూ ఉంటారు కదా. బేహద్ కా బాబీ कहते हैं तुमको क्या बनाया अभी अपनी चलन तो देखो. మరి ఏ విధంగా ఒకవేళ తండ్రి ఇచ్చిన ఆస్తి మొత్తం పోగొట్టేస్తే తండ్రి అడుగుతారు, మొత్తం అంతా పోగొట్టేసావా, ఇంత తెలివి తక్కువగా అయిపోయావా అని. మరి బాబా కూడా అడుగుతారు, పిల్లలు నేను ఇచ్చిన వారసత్వం అంతా పోగొట్టేసుకున్నారా, మరి ఇంత తెలివి తక్కువగా ఎలా అయిపోయారు, మీ నడవడిక ఎలా అయిపోయింది, తమో ప్రధానంగా ఎలా అయిపోయారు అని బాబా కూడా అడుగుతారు. బచ్చే సమస్తే కైసా వండర్ఫుల్ ఖేల్ హే. మరి ఇది ఎంత వండర్ఫుల్ ఆటో చూడండి. భారతదేశము యొక్క పతనావస్థకు చేరుకుంది కదా, డౌన్ఫాల్ అని అంటారు. ఫాల్ ఆఫ్ భారతవాసి. డౌన్ఫాల్ అంటే భారతదేశాన్ని కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరిది కదా. అప్నే కో ఐసా సమజ్తే నహీ హై కి గిరే హై. మేము ఇంత ఆత్మలము, ఇంత గొప్పగా ఉన్నతంగా శ్రేష్టంగా ఉండేవాళ్ళము, ఇప్పుడు పూర్తిగా కిందికి దిగిపోయాము అనేది మనుషులకు అర్థం కావట్లేదు. ఈ కలియుగం అంటేనే తమో ప్రధాన సృష్టి అని. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు మనుషులు స్వర్గవాసిగా ఉండేటువంటి వారు, వహీ మనుష్య అబ్ నరకవాసి హే. అదే మనుషులు ఇప్పుడు నరకవాసిగా అయిపోయారు. ఈ జ్ఞానం అనేటువంటిది ఎవరి వద్ద లేదు. బాబా भी नहीं जानता था, अभी बुद्धि में चमत्कार आया. 84 జన్మ లేతే సీడితో జరూర్ ఉతర్ని పడేగి. 84 జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ వచ్చారు కదా. ऊपर चढ़ने की जगह भी नहीं है, ఉతర్తే పతిత్ బన్నా హీ హై. ఇప్పుడు పైకి ఎక్కడానికి మరి కుదిరే విషయం కాదు, బాబా వచ్చి ఇప్పుడు తీసుకొని వెళ్ళే విషయం. కిందికి దిగుతూ పతితంగా అయిపోయారు కాబట్టి మళ్ళీ బాబా వచ్చి తీసుకెళ్ళడమే, అంతేగాని మళ్ళీ వెనక నుండి మెట్లు ఎక్కుతాము పైకి వెళ్తాము అనే విషయం కాదు కదా. ఇక్కడ మళ్ళీ బాబా పరంధామానికి తీసుకెళ్తే మళ్ళీ సత్యుగంలో ఫస్ట్ నుండి రావాల్సిందే కదా. ఇలాంటి విషయాలు ఎవరికి అర్థం కావు, బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. భారతవాసీలు, तुम बच्चे भारतवासियों को समझाते हो कि तुम स्वर्गवासी थे, अब నరకవాసి బనే. మీరే స్వర్గవాసిగా ఉండేవారు, మీరే ఇప్పుడు నరకవాసిగా అయిపోయారు కదా. 84 జన్మలు మీరే తీసుకుంటూ వచ్చారు. पुनर्जन्म तो मानते हैं तो ज़रूर नीचे उतरना है. कितने पुनर्जन्म लिए वह भी बाप ने समझाया. పునర్జన్మలు అనేది ఒప్పుకుంటూనే ఉంటారు కదా. మరి ఎలా క్రిందికి వచ్చారు, ఎన్ని పునర్జన్మలు తీసుకున్నారు, ఈ విషయాలు వారికి తెలియదు. మీరు ఇప్పుడు అనుభవం చేసుకుంటున్నారు బాబా చెప్పిన తర్వాత. మేమే పావనమైన దేవతలుగా ఉండేవారిమి, రావణాసురుడు మమ్మల్ని పతితంగా చేసేసాడు. బాప్కో ఆకర్ పఢానా పడతా హై. బాబా వచ్చి చదివించాల్సి వస్తుంది. శూద్రుల నుండి దేవతలుగా బాబా తయారు చేస్తున్నారు. లిబరేటర్, గైడ్ అంటారు బాబాని. పరంతు అర్ధ నహీ సమజ్తే. అభి యహ సమయ జల్దీ ఆయేగా జో సబ్కో పతా పడేగా, దేఖో క్యా బన్ రహే హో. మరి ఎలాంటి సమయం అనేది వస్తుంది, ఎలాంటి వారు ఎలా తయారవుతారు అందరికీ తెలిసిపోతుంది కూడా. డ్రామా ఆ విధంగా
జరుగుతుంది అని బాబా అంటున్నారు. ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు కదా, లక్ష్మీనారాయణలాగా మేము కూడా అవ్వచ్చు, ఇలాంటి దేవతలు కూడా మేము అవ్వచ్చు అని. ఎవరు కలలో ఊహించని విధంగా మీరు దేవతలుగా తయారవుతారో అది కూడా అందరికీ తెలిసిపోతుంది. బాప్ కిత్నా స్మృతి మే లే ఆతే హే, ఎంత గుర్తు చేయిస్తున్నారు పిల్లలకి, మీరే దేవతలు పిల్లలు అని బాబా. మరి పిల్లలే మర్చిపోయారు కదా, ఎందుకంటే మీ జన్మల గురించి మీరే మర్చిపోతారు, మళ్ళీ బాబా వచ్చి గుర్తు చేయిస్తున్నారు అని చెప్తారు కదా. కాబట్టి పిల్లలేమో మర్చిపోతారు, బాబా ఎంత గుర్తు చేయిస్తున్నారు, మీరే దేవతలు, వారసత్వం మళ్ళీ ఇప్పుడు మీరే తీసుకోవాలి, శ్రీమతం పైన నడవాలి, జ్ఞాపకం అనే యాత్ర అనేది ప్రాక్టీస్ చేయాలి. తుమ్కో మాలూమ్ హై కి పాద్రీ లోగ్ పైదల్ కర్నే జాతే కిత్నా సైలెన్స్ మే ఐసే చల్తే హై. ఏ విధంగా చూడండి, ఫాదర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు సైలెన్స్లో వాక్ చేస్తూ ఉంటారనమాట. వహ క్రైస్ట్కి యాద్ మే रहते हैं, उन्होंने క్రైస్ట్ కే సాత్ లవ్ హై. వాళ్ళు క్రైస్ట్ని జ్ఞాపకం చేస్తూ వాక్ చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. వాళ్ళకి క్రీస్తు అంటే ప్రేమ ఉంటూ ఉంటుంది, కానీ మీరు పరమాత్ముడితో ప్రేమ ఉన్నటువంటి వారు, క్రీస్తుతోనో లేకపోతే బుద్ధుడితోనో లేకపోతే దేహదారులతోనో కాదు, మీరే రుహానీ పండాలు. అందరి బుద్ధిని ఏం చేయాలి, పరమాత్ముడితో జోడించాలి. బచ్చే జాంతే నంబర్వార్ పురుషార్థ అనుసార్, నంబర్ వారుగా మీకు తెలుసు కదా, కల్పపూర్వం మాదిరిగా రాజధాని మళ్ళీ స్థాపన అవుతుంది. మేము ఎంత శ్రీమతం మీద నడిస్తే అంత, ఎంత పురుషార్థం చేస్తే అంత, మంచి మంచి బహుత్ అచ్చి మత్ దేతే హై. బాబా ఏం చేస్తారు, పిల్లలకి మంచి మతాన్ని ఇస్తారు, సలహాని ఇస్తారు. కానీ కొందరి మీద గ్రహచారమే కూర్చుంటుంది. బాబా చెప్పినట్టు చేయమంటే చేయనే చేయరు, వారి ఇష్టం వచ్చినట్టే చేస్తారు. తుమ్ జాన్తే హో శ్రీమత్ పర్ చల్నే మే హీ విజయ్ హై. బాబా అంటారు, మీరు నేను చెప్పినట్టు చేస్తే విజయం ఉంటుంది, కానీ మీ ఇష్టమైనట్టు చేస్తే విజయం ఎట్లా ఉంటుంది. నిశ్చయమే హీ విజయ్ హై. ముందు మీరు శ్రీమతం పైన బాబా పైన నిశ్చయం ఉంచుకోవాలి, అప్పుడు విజయం లభిస్తుంది. అందుకని తుమ్ మేరే మత్ పర్ చలో, మీరు నా మతం పైన నడవండి. క్యోं సమజ్తే హో కి బ్రహ్మ మత్ దేతే హై. బ్రహ్మ మతాన్ని ఇస్తున్నారు అని ఎందుకు అనుకుంటారు. హమేషా సమజో శివ బాబా రాయ దేతే హై. ఎప్పుడు కూడా నిమిత్తంగా ఉన్నటువంటి వారు ఇస్తున్నారు సలహా అనుకోకండి, శివబాబా ఇస్తున్నారు అనుకోండి. అది బ్రహ్మ నోట్ నుండి వచ్చినప్పటికీ కూడా శివబాబా ఇస్తున్నారని అనుకోండి. వాతో సర్వీస్కి హీ మత దేంగేనా, ఎందుకంటే బ్రహ్మ ఎవరు, శివబాబా పైన బలిహారమైన వారు. కాబట్టి ఏం మతం ఇస్తారు, శివబాబా సేవ కోసమే మతం ఇస్తారు కదా. అట్లా బాబా అంటారు, సర్వీస్ కోసమే కదా మీకు సలహా ఇచ్చేది. कोई कहेंगे बाबा यह व्यापार धंधा करो, बाबा को इन बातों के लिए मत नहीं देते. बाप कहते हैं मैं आया हूँ पद से पावन बनाने की युक्ति बनाए. కొందరు ఈ వ్యాపారం చేయమంటారా, ఆ వ్యాపారం చేయమంటారా, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. మీరేం బిజినెస్ చేయాలని చెప్పడానికి నేను రాలేదు, నేను పతితుల్ని పావనంగా చేయడానికి వచ్చాను అని శివబాబా అంటారు. నాకి ఇన్ బాతోं के लिए मुझे बुलाते हैं पतित पावन आकर हमें पावन बनाओ. నన్ను పిలిచిందే భగవంతుడా పావనంగా చేయండి అని పిలిచారు కదా, అదే ఉపాయం నేను చెప్తాను, అది కూడా సహజమైన ఉపాయం చెప్తాను. మీరు గుప్తమైనటువంటి సైన్యము. ఉన్హోనే ఫిర్ హతియార్ బాణ ఆది దిక్లాయే. పాండవులంటే వాళ్ళు ఇలా విల్లు బాణము గద ఎన్ని పట్టుకుంటారు అని చూపించారు, కానీ మీరు గుప్తంగా ఉండే సైన్యము, మీరేం విల్లు బాణాలు అవేం పట్టుకోరు కదా. ఇక్కడ బాణం యొక్క అవసరం కూడా లేదు మాయను చంపాలంటే. ఇక్కడ ఎలాంటి స్థూలమైన యుద్ధాల యొక్క విషయం అనేది లేదు, అదంతా భక్తి మార్గంలో తయారు చేశారు అంతే. బాబా వచ్చి సత్యమైన మార్గం చూపిస్తున్నారు, ఈ మార్గంలో బాణం విల్లు ఇవన్నీ అక్కర్లేదు. అర్ధకల్పం కోసం మీరు సత్యఖండంలోకి వెళ్తున్నారు. వహా దూసరా కోయి ఖండ హోతా హీ నహీ హై. అక్కడ ఇంకా ఏ ఖండం అనేది ఉండదు. కిస్కో సమझाओ तो भी मानते नहीं कि यह कैसे हो सकता है कि सिर्फ भारत ही था. क्राइस्ट के 3000 वर्ष पहले भारत स्वर्ग था ना, तब तो कोई धर्म नहीं था ना. కొంతమంది అంటూ ఉంటారు అప్పుడు భారతదేశమే ఉంటుందని నమ్మకం ఏంటి, ఎట్లాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చెప్పండి, క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశమే ఉంది అంటారు కదా, అప్పుడు ఏ ఖండాలు ఏ మతాలు లేవు అని చెప్తూ ఉంటారు. స్వర్గంగా ఉండేది భారతదేశం అని హిస్టరీలో చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఒక్క భారతదేశంలోనే కదా దేవతా ధర్మం అనేది ఉండేది. తర్వాత వచ్చినవి ఏ ధర్మం ఎప్పుడు వచ్చిందో అందరికీ తెలుసు.
అలాంటప్పుడు భారతదేశంలో ఉన్నది ఒక్కటే దేవీ దేవతా ధర్మం. ఇది దీంట్లో అర్థం చేసుకునేటువంటి విషయం. ఈ వృక్షం ఎలా వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు కేవలం స్వయానికి అప్నే ఆ బాప్కో అప్నే ధర్మ కర్మకో భూల్ గయే హో. తండ్రిని మర్చిపోయారు, ధర్మాన్ని మర్చిపోయారు, మీ శ్రేష్ఠ కర్మలు కూడా మీరు మర్చిపోయారు. देवी देवता धर्म का अपने को समझने तो गंदी चीज़ें आदि कुछ भी नहीं खाते. నేను ఒక దేవతను అనుకుంటే చెడు వస్తువులు తింటారా దేవతలు? అది కూడా ఆలోచించండి అని బాబా. परंतु खाते हैं क्योंकि वह गुण नहीं है इसलिए अपने को हिंदू कह देते हैं. మనుషులు చూడండి ఎంత చెడు వస్తువులు తింటారు. నేను దేవతను అనే వాళ్ళు అనుకోలేరు కదా, నేను హిందూ ధర్మానికి చెందిన వాడిని అనుకుంటూ ఉంటారు. नहीं तो लज्जा आनी चाहिए ना, हमारे बड़े ऐसे पवित्र हैं फिर ऐसे पतित बन गए हैं. ఇంత పవిత్రమైన దేవతల యొక్క వంశావళి సంతానం అనుకుంటే సిగ్గనిపించాలి కదా. మా పూర్వజులేమో ఎంత పవిత్రంగా ఉన్నారు, మేము ఎట్లా ఉన్నాము అని. పరంతు అప్నే ధర్మకో హీ భూల్ గయే హే. అలా ఎవరు ఆలోచించరు. వాళ్ళనేమో పూజించాలి, వీళ్ళేమో చెడు కర్మలు చేస్తూనే ఉంటారనమాట. అంటే ఏంటి, తమ ధర్మాన్ని మర్చిపోయారు, తమ కర్మల్ని కూడా మర్చిపోయారు. మేము హిందువులము, వాళ్ళు దేవతలు, ఇట్లా అయిపోయిందనమాట. డ్రామా యొక్క ఆది మధ్యాంతం మీరు తెలుసుకుంటున్నారు, ఇంకెవరికి తెలియదు కదా. ఈ పాయింట్స్ బాబా ఇప్పుడు మరి వినిపిస్తున్నారు, ఇంకెప్పుడు వినిపించరు. ముఫ్త మూంజ్ పడితే హే బోలో హమ్ పడ్ రహే హే సబ్ కుచ్ అభీ భీ జాన్ లే ఫిర్ తో వినాశ్ హో జాయ్. ఏం తెలుసుకోవాలో అది ఇప్పుడే తెలుసుకుంటారు, తర్వాత వినాశనం అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఛాన్స్ ఉంది చదువుకొని పాస్ అవ్వడానికి. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, అంతిమంలో సంపూర్ణ పవిత్రంగా అయిపోతారు. నంబర్వార్ పురుషార్థం అనుసారంగా తుప్పంతా తొలగిపోతుంది, సతో ప్రధానం అయిపోతారు. इस पतित दुनिया का विनाश हो जाएगा. आजकल कहते भी है कि परमात्मा कह जरूर आया परंतु गुप्त है. పరమాత్మ వచ్చారు అని అంటూ ఉంటారు, అయితే బాబా అంటారు గుప్తంగా ఉన్నారు. ఆ విషయము ఎక్కడున్నారు ఏంటి ఈ విషయాలు తెలియలేదు కదా. సమయ బరోబర్ వినాశ్ కా హీ హై. ఇలా కొందరు అనుకుంటూ ఉంటారు భగవంతుడు ఎక్కడో ఉన్నారు అనుకుంటూ ఉంటారనమాట. తప్పకుండా ఇది వినాశనం యొక్క సమయం కదా. బాబా లిబరేటర్ గైడ్గా వచ్చి వాపస్ తీసుకొని వెళ్తారు. అంతా కూడా దోమల గుంపు మాదిరిగా వెళ్ళిపోవాల్సిందే కదా. సబ్ ఏక్ రస్ యాద్ మే నహీ బైఠతే హై. కోయి కా ఎక్యురేట్ యోగ హై, కోయి కా ఆధా గంట. అందరూ ఏకరస్గా యోగం చేయలేరు. కొందరు ఎక్యురేట్గా చేస్తారు, కొందరు అరగంట చేస్తారు, కొందరు 15 నిమిషాలకు మించి చేయలేరు, కొందరు 1 నిమిషం కూడా చేయలేరు అని బాబా అంటున్నారు. తో యహ హమ్ సారా సమయ బాప్ కి యాద్ మే రహతే తో జరూర్ ఉన్కా చెహరా ఖుష్నుమా చమక్తా రహేగా. మొత్తం సమయం అంతా బాబా జ్ఞాపకంలో ఉంటే తప్పకుండా ముఖం మెరుస్తూ ఉంటుంది కదా, సంతోషంతో మెరుస్తుంది. అతీంద్రియ సుఖంలో ఉండగలుగుతూ ఉంటారు. ఇంకెక్కడ బుద్ధి వెళ్ళడం అనేది జరగదు. ఆంతరికమైన సుఖం అనుభవం అవుతూ ఉంటుంది. ఒక్క ప్రియుడైనటువంటి బాబా జ్ఞాపకంలో కూర్చుంటారు. అప్పుడు ఇంత జ్ఞాపకం అనేది ఉందనుకోండి, ఆత్మాభిమాని స్థితి ఉందనుకోండి, లోపల ఉన్నటువంటి తుప్పంతా తొలగిపోతుంది, అలవాటు కూడా అయిపోతుంది. జ్ఞాపకం అనే యొక్క యాత్రతోనే ఎవరి హెల్దీ ఎవరి వెల్దీగా తయారవుతుంది ఆత్మ అనేది. చక్రం అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. శ్రమ అంతా దీంట్లోనే ఉన్నది కదా, బుద్ధిని తిప్పడంలోనే. చక్రం తిప్పాలి, బాబాని జ్ఞాపకం చేయాలి. మీరు మాస్టర్ బీజ రూపులు ఉన్నారు, స్వదర్శన చక్రం కూడా తిప్పుతూ ఉండాలి. तुम भारतवासी लाइट हाउस हो, स्पिरिचुअल लाइट हाउस सबको रास्ता बताने को घर का. మీరు భారతవాసీలు లైట్ హౌస్ లాంటి వాళ్ళు. ఏ లైట్ హౌస్? స్పిరిచువల్ లైట్ హౌస్ అంటారు, ఆత్మికమైన లైట్ హౌస్లు, అందరు ఆత్మలకు దారి చూపించే లైట్ హౌస్లు. तो यहाँ मुक्ति जीवन मुक्ति का रास्ता बताते हो इसलिए तुम स्पिरिचुअल लाइट हाउस हो. ముక్తి జీవన్ ముక్తి యొక్క దారి చూపించేవారు. తుమ్హారా స్వదర్శన చక్ర ఫిర్తా रहता है. మీ స్వదర్శన చక్రం అనేది ఎప్పుడు తిప్పుతూనే ఉంటారు కదా. नाम लिखता है तो समझाना भी पड़े. बाबा समझाते रहते, तुम सम्मुख बैठे हो. जो पिया के साथ है उनके लिए सम्मुख बरसाते हैं. ఎవరైతే ప్రేమ తోడు ఉంటారో వారి కోసం వర్షం కురుస్తూనే ఉంటుంది అని. सबसे जास्ती मज़ा सम्मुख का है. फिर सेकंड नंबर है टेप, थर्ड नंबर है मुरली. शिव बाबा ब्रह्मा द्वारा सब कुछ समझाते. वो भी जानते तो है ना. నంబర్ వారుగా ఉంటుంది మురళి కూడా, వినడంలో కూడా అంటారు కదా బాబా. ఫస్ట్ నెంబర్ అంటే మధుబన్లో వెళ్ళి బాబా వచ్చినప్పుడు ఎదురుగా వినడము అంటారు. అట్లాగే సెకండ్ నెంబర్ అంటే టేప్లో వినడము, అంటే వాయిస్ బాబాదే ఉంటుంది కానీ
పిక్చర్ ఉండదని టేప్లో వినడం లేదా, ఈ రోజుల్లో అయితే టీవీలో చూడడం అనుకోండి. థర్డ్ నెంబర్ అయితే మరి సెంటర్లో మురళి వినడం. ఇంకా లాస్ట్ నెంబర్ అయితే ఎవరికి వాళ్ళే చదువుకోవడం అనమాట. శివ్ బాబా బ్రహ్మ ద్వారా సబ్ కుచ్ సమझाते हैं. శివ్ బాబా బ్రహ్మ ద్వారా అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. वह भी जानते तो है फिर भी यह नहीं समझे कि शिव बाबा कहते हैं. మరి శివ్ బాబా చెప్తున్నారు అనే విషయము అందరూ అర్థం చేసుకోలేరు. యహ నా సమజ్నే కాన్ బహుత్ అవజ్ఞ కర్తే హై. భగవంతుడు ఆజ్ఞ అనుకుంటే దాన్ని ఎవరు విరుద్ధంగా నడవరు, కానీ అది అర్థం కాకే కదా బాబా చెప్పిన మాట కూడా వినంది. భగవంతుడు చెప్తున్నారు అని అంటే అవజ్ఞ ఎవరు చేయరు కదా. ఒకవేళ అవజ్ఞ చేస్తున్నారంటే భగవంతుడు చెప్తున్నారు అనేది అర్థం కావట్లేదు. శివ్ బాబా జో कहते కళ్యాణకారి హై. శివ్ బాబా ఏం చెప్తారు అది కళ్యాణకారి ఉన్నది. భలా కళ్యాణ్ హో జాయ్ తో అభి కళ్యాణ్ కే రూప్ మే బదల్ జాయేగా. ఒకవేళ మేము బ్రహ్మబాబా చెప్పిన మాట విన్నాము, మాకు అకళ్యాణం జరిగిపోయింది అన్న దాన్ని కూడా కళ్యాణంలోకి మారుస్తాను అని శివ్ బాబా వాగ్దానం చేస్తారు కదా. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट माइंड. बाप के हर डायरेक्शन पर चलकर अपनी उन्नति करनी है. బాబా యొక్క ప్రతి డైరెక్షన్ పైన నడిచి తమ ఉన్నతి చేసుకోవాలి. ఒక్క బాబాతో సత్యాతి సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. యాద్ మే హీ భోజన్ బనాయా ఔర్ ఖానా హై. జ్ఞాపకంలోనే భోజనం తయారు చేయాలి మరియు తినాలి. స్పిరిచువల్ లైట్ హౌస్ బన్ సబ్కో ముక్తి జీవన్ ముక్తి కా రాస్తా బతానా హై. స్పిరిచువల్ లైట్ హౌస్గా అందరికీ ముక్తి జీవన్ముక్తి దారి చూపించాలి. బాబా సమానంగా కళ్యాణకారిగా తప్పకుండా కావాలి. వరదాన్. ఏక్ బాప్ మే సారే సంసార్ కా అనుభవ్ కర్నే వాలే బేహద్ కే వైరాగి భవ. ఒక్క బాబాలోనే మొత్తం ప్రపంచాన్ని అనుభవం చేసుకునేటువంటి బేహద్ వైరాగిగా కండి అని. బేహద్ కే వైరాగి వహీ బన్ సక్తే హై జో బాప్ కో హీ అప్నా సంసార్ సమజ్తే హై. जिसका बाप ही संसार वह अपने संसार में ही रहेंगे. నాకు బాబానే ప్రపంచం అనుకుంటే ఆ ప్రపంచంలోనే ఉంటారు. అలా ఉన్న వాళ్ళే బేహద్ వైరాగి స్థితి వస్తుంది. వేరే వేరే వాటిల్లో వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సహజంగా బాబా నుండి దూరం అయిపోతూ ఉంటారు. అదే ఒక్క బాబానే నా ప్రపంచం అనుకున్నారనుకోండి, బయట విషయాలతో దూరంగా అవుతారు. సహజంగా బుద్ధి అనేది వెళ్ళదు. ఇంకా ప్రాపంచికమైనటువంటి చింతనలో బుద్ధిని పెట్టకూడదు. సంసారమే వ్యక్తి వైభవ సబ్ ఆ జాతే హై. ప్రాపంచికమైన విషయాలంటే వ్యక్తులు వైభవాలు అన్నీ దాంట్లోనే వస్తాయి. వ్యక్తులు వైభవాల్లో బుద్ధి వెళ్తే బాబాతో ఎలా ఉంటుంది. బాప్కి సంపత్తి సో అప్నీ సంపత్తి. కాబట్టి వ్యక్తులు వైభవాలు సంపత్తి యొక్క విషయం కాదు. బాబా సంపత్తిని, బాబా ఇచ్చిన సంపత్తిని నా సంపత్తి అని ఈ స్మృతిలో ఉండడం వల్ల బేహద్ వైరాగ్యం అనేది వస్తుంది. కోయి కో దేఖ్తే హుయే భీ నహీ దేఖేంగే దిఖాయి హీ నహీ దేంగే. ఎవరిని కూడా చూస్తూ కూడా చూడకుండా ఉంటారు, కనిపించనే కనిపించరు. బాబా తప్ప ఇక వాళ్ళకి ఇంకెవరూ కనిపించరు. స్లోగన్. పవర్ఫుల్ స్థితి కా అనుభవ్ కర్నే కే లియే ఏకాంత और రమణీయత కా బ్యాలెన్స్ రఖో. పవర్ఫుల్ స్థితిని అనుభవం చేసుకోవాలంటే ఏకాంతత మరియు రమణీయత యొక్క బ్యాలెన్స్ ఉంచుకోవాలి అంటున్నారు. అంటే ఏకాంతంగా స్వయం ఆంతరికంగా ఒక్క బాబా యొక్క అంతంలోనూ ఉండాలి, మరియు రమణీయత యొక్క అనుభవం బ్యాలెన్స్ కూడా ఉండాలి. అంటే మరీ డ్రైగా అట్లా దూరంగా అయిపోకూడదు. సంతోషంగా ఉన్నటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. అలాగే ఒక్క బాబా జ్ఞాపకంలో ఉండేటువంటి స్థితిని కూడా తయారు చేసుకోవాలి. అంత బ్యాలెన్స్ అనేది చేసుకోగలిగితే అప్పుడు పవర్ఫుల్ స్థితి అనేది వస్తుంది యోగంలో అంటున్నారు బాబా. స్వమానము. నేను బేహద్ వైరాగి ఆత్మను.